ఇక్కడ మరి మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ 18వ అధ్యాయములో జనరల్గా మనం ప్రభు దగ్గర ఏమడుగుతామండి? మనకు కావలసినటువంటి అవసరతలను ప్రభు దగ్గర మనం అడుగుతూ ఉంటాం. అయితే మరి ఇల్లు ఉంది, మంచిగా తినటానికి భోజనము ఉన్నది, కట్టుకోవటానికి మంచి వస్త్రములు ఉన్నాయి, మనకు కావలసినటువంటి ఇల్లు ఉంది, వస్త్రం ఉన్నది, మంచి భోజనం ఉన్నది. ఆ తర్వాత మనం దేనికోసం ప్రయత్నం చేస్తూ ఉంటామండి? ఇల్లు ఉంది, భోజనం ఉన్నది, మంచి వస్త్రములు, కట్టుకోవటానికి వస్త్రములు ఉన్నాయి. ఈ రోజుల్లో అయితే ప్రియులారా, నాకు ఇంకా బాగా ఆస్తి కావాలి, ఇంకా నేను బాగా సంపాదించాలి, బాగా సంపాదించుటకు నాకు మరి అవకాశం రావాలి అనేటువంటి మనుషులని మనం చూస్తూ ఉంటాం కదండి. ఇక్కడ మాత్రం ఈ 18వ అధ్యాయంలో లూకాసు వార్తలో 18వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. బాగా ధనవంతుడైనటువంటి వ్యక్తి, బాగా ధనమున్నటువంటి వ్యక్తి, బాగా డబ్బున్నటువంటి వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఇతడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకి ఆస్తి ఉంది గనక, ధనమున్నది గనక, ఇండ్లున్నాయి, ప్లాట్లున్నాయి, ఎకరాల పొలం ఉన్నది, కావలసిందంత ఉంది, ఆయనకు వస్త్రాలు ఉన్నాయి, భోజనం ఉంది, ఇల్లుంది. కాబట్టి అతను యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక గొప్ప మాట అడుగుతున్నాడు. ఏమనంటే, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలేనని ఆయనను అడిగిన. దేవునికి స్తోత్రం. ఏమని అడుగుతున్నాడండి? నిత్య జీవానికి వారసుని కావాలి అంటే హెవెన్లీ సిటిజన్షిప్ నాకు కావాలి, పరలోకపు వారసత్వం నాకు కావాలి. ఈ లోకములో నాకు వారసత్వం ఉన్నది, ఈ లోకములో నాకు కావలసినటువంటి డబ్బు ఉన్నది, ఈ లోకములో నాకు కావలసినటువంటి ధనం ఉన్నది, ప్లాట్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, కావలసిన సమస్తమును కూడా ఉన్నాయి. కానీ నాకు పరలోకపు సిటిజన్షిప్, అక్కడ గ్రీన్ కార్డ్ అక్కడ కావాలి. నేను అమెరికా పోయేస్తాను, మరి ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా పోయేస్తాను. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో నాకు ప్రవేశం ఉన్నది. కానీ పరలోకపు నిత్య జీవములో నేను ప్రవేశించాలి, నిత్యత్వానికి నేను వారసుని కావాలి. వారసత్వం ఎక్కడ కావాలటండి? అడిగినటువంటి ఆలోచన విధానం చాలా బాగుంది. దేవునికి స్తోత్రం కదండి. ఈ మాట ఇంకెవరైనా అడుగుతారా? నాకు పరలోకపు వారసత్వం కావాలని ఎవరైనా అడుగుతారా? జనరల్గా కదండి, తక్కువ మంది, ఇలాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. నాకు పరలోకపు మరి సిటిజన్షిప్ కావాలి, నాకు అక్కడ వారసుని కావాలి. ఇక్కడ మనకు వారసత్వం ఏంటి? ఆధార్ కార్డు, పాన్ కార్డు కదండి. మరి మనము భారతదేశానికి వారసులం. ఎందుకంటే మనకి ప్రభుత్వం ఏమిచ్చిందండి? ఆధార్ కార్డు ఇచ్చింది, పాన్ కార్డు ఇచ్చింది, మనకు కావలసినటువంటి రేషన్ కార్డు ఇచ్చింది కదా. పాస్పోర్ట్ కావాలంటే పాస్పోర్ట్ కూడా
ఇవ్వగలదు భారతదేశం. అయితే అమెరికా దేశంలో ఉండేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గ్రీన్ కార్డుని సంపాదించుకుంటారు, అక్కడ నివాసం ఉండేవాళ్ళు. ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు ఆస్ట్రేలియా గ్రీన్ కార్డుని సంపాదించుకుంటారు. ఇంగ్లాండ్లో ఉండేవాళ్ళు ఇంగ్లాండ్ గ్రీన్ కార్డుని సంపాదించుకుంటారు. అయితే ఈ లోకములో ఎక్కడున్నా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ, ఏ పట్టణంలో ఉన్నా కానీ, ఏ పల్లెటూరులో ఉన్నా కానీ, ప్రతి మానవుడు మరి పరలోకపు గ్రీన్ కార్డు ప్రతి వ్యక్తికి కావాలి. దేవునికి స్తోత్రం. ప్రతి వ్యక్తి ఆ యొక్క పరలోకపు గ్రీన్ కార్డుని సంపాదించుకుంటే ఈ లోకములో కోట్లున్నా, ఈ లోకములో పొలాలున్నా, ఈ లోకములో ఎంత ధనమున్నా, ఈ లోకములో నీకు ఎకరాల పొలం వందల ఎకరాలున్నా కానీ ఈ లోకములో సుఖములతోటి భోగములతోటి జీవిస్తావు, కానీ సుఖభోగములను అనుభవిస్తావు, కానీ అక్కడ మాత్రం నీకు స్థానము ఉండదు. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి లాజరు ఈ లోకములో మరి ఏమీ లేకుండా జీవించాడు, కురుపులతో జీవించాడు కదండి. ఆయన ఈ లోకములో మరి భోజనము కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు లాజరు. బల్ల మీద నుంచి, ధనవంతుడు తినేటువంటి బల్ల మీద నుంచి పడేటువంటి ముక్కలను ఏరుకొని తినటానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుడు మాత్రము సన్నని నార వస్త్రములు ధరించుకొని మంచిగా జీవించాడు, సుఖభోగాలని అనుభవించాడు, మంచి సుఖాన్ని అనుభవించాడు. అయితే పిల్లరా, ఈ లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ఇద్దరు చనిపోయిన తర్వాత పిల్లరా, మరి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అంటే ఈ భూలోకములో ఉండగానే లాజరు ఏం సంపాదించుకున్నాడండి? పరలోకపు గ్రీన్ కార్డు సంపాదించుకున్నాడు, నిత్య జీవాన్ని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ధనవంతుడు ఈ లోకములో ధనవంతుడే, ఈ లోకములో ఐశ్వర్యవంతుడే, ఈ లోకములో అతనికి కొదవ ఏమీ లేదు. ఈ లోకములో అతనికి కొదవ కొంచెం కూడా లేదు. అన్ని భోగభాగ్యములతోటి ఈ లోకంలో తొలతూగాడు. దేవునికి స్తోత్రం. కానీ చనిపోయిన తర్వాత అతనికి అక్కడ పరలోకములో స్థలము లేదు, పరలోకపు మెట్టు లేదు, పరలోకములో స్వాధీనము చేసుకోవటానికి ఆయనకి త్రోవ లేదు. ఆయన యొక్క మార్గం అగ్నిగుండం, పెనం మీద ఆయన కాలిపోతూ ఉన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది, మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవునికి స్తోత్రం. అప్పుడు గుర్తొచ్చింది మారు మనసు పొందాలి అని, మనసు మారాలి అని. అంటే భూలోకములో ఉండగానే ఏం మారాలండి? మన మనస్సు మారాలి. ఎటు మారాలి? దేవుని వైపు మారాలి. దేవునికి స్తోత్రం. ఆ యొక్క ధనవంతుడు అక్కడుండి నీతులు పలుకుతున్నాడు. నీతులు పలికినా, ఏది పలికినా కానీ మరి అబ్రహాం గారు ఏమంటున్నాడు? నువ్వు పాతాళములో ఉన్నావు, నువ్వు పాతాళములో యాతన పడుతున్నావు, పాతాళములో బాధపడుతున్నావు. నిజమే, కానీ ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రాక రాజాలకుండినట్లు పోజాలకుండినట్లుగా మధ్యలో అగాధముంచబడి ఉన్నది అంటున్నాడు కదండి. లూకాసు వార్తలోనే మరి ఆ ధనవంతుడు లాజరు గురించి 16వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. పద్నాలుగో వచనం నుంచి చూడండి. ఆ 19వ వచనం నుంచి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు 16 లూకాసు వార్త 16:19.
ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడునెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. కురుపులతో నిండుకున్నవాడుగా ఉన్నాడు. ఈ లోకములో చాలా బాధపడుతూ ఉన్నాడు. భోజనము లేదు. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆకలితో బాధపడుతూ ఉన్నాడు. మరి ఆ బల్ల మీద నుంచి కింద పడ్డటువంటి రొట్టె ముక్కలతో మరి భోజనము తినటానికి ఆయన ఆశపడ్డాడు. దేవునికి స్తోత్రం. చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. దేవునికి స్తోత్రం. అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. అగ్ని జ్వాలలు నన్ను మరి కాల్చివేస్తున్నాయి. శరీరాన్న కాదు, ఆత్మను కాల్చేస్తున్నాయి. ఆత్మ ఎక్కడుంది? దేవునికి స్తోత్రం. మరి లాజరు మరి తండ్రి సన్నిధికి కొనుపోబడ్డాడు. దేవునికి స్తోత్రం. మన తండ్రి అయినటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుచున్నాడు. భూలోకములో మరి లాజరుకి ఏమి లేదండి, నెమ్మది లేదు. భూలోకములో మరి ఆరోగ్యం లేదు. భూలోకములో మరి ఆ యొక్క లాజరుకి ఏమి లేదండి, బాధే ఉన్నది. ఆకలితో ఉన్నాడు, కురుపులతో ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఈ లోకములో ప్రియులారా మరి ప్రభువు కోసం ఆయన నిలబడిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఇతను చనిపోయిన తర్వాత దేవదూతల చేత అతడు పరలోక రాజ్యములోనికి, అబ్రహాం యొక్క రొమ్ము దగ్గరికి ఆయన్ని దేవుని దూతలో కొనిపోయారట. దేవునికి స్తోత్రం. దేవుని దూతలు ఎక్కడ కొనిపోయారండి? అబ్రహాం యొక్క రొమ్ము దగ్గర ఉండటానికి. అబ్రహాం ఉండేటువంటి ప్రదేశం ఏంది? శాంతి సమాధానాలు కలిగినటువంటి ప్రదేశం, సంతోషకరమైన ప్రదేశం. ఆ యొక్క అబ్రహాం ఉండేటువంటి ప్రదేశం అది పరలోకం. అబ్రహాం ఉండేటువంటి ప్రదేశం అది మరి పరలోకం, దేవుని సన్నిధి, పరదైసు, దేవుని యొక్క దేవుడు ఉండేటువంటి మంచి స్థలం. ఆ వ్యక్తి దీని గురించి ఆలోచన చేస్తున్నాడు. తనకు ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, సకలము కలిగినటువంటి వాడు ఎవరండి? ఆ ధనవంతుడైనటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఈ నెమ్మది కావాలి. చనిపోయిన తర్వాత నెమ్మది కావాలి. ఈ లోకములో నెమ్మది ఉన్నా కానీ ప్రియులారా అది దేవుడిచ్చినటువంటి నెమ్మది అయితే మంచిదే. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చినటువంటి నెమ్మది పొందితే, దేవుడిచ్చినటువంటి ధనముతోటి నువ్వు తొలతూగితే అది దేవుడిచ్చింది కాబట్టి అది అనుభవించుటకు దేవుడే ఇస్తాడు మనకి. అన్యాయపు సిరి, దాని వలన నెమ్మది ఉండదు. అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు మూలాన నెమ్మది ఉండదు.
ఆరోగ్యం ఉండదు, శాంతి సమాధానాలు ఉండవు. దేవుడిచ్చినటువంటి సొమ్ము అయితే, దేవుడిచ్చినటువంటి ఆస్తి అయితే, దేవుడిచ్చింది అయితే ప్రియులారా, ఆ యొక్క ధనములో నెమ్మది ఉంటుంది, ఆ ధనములో సంతోషం ఉంటుంది. ఆ ధనము మనము పరిపూర్ణంగా అనుభవించేటువంటి భాగ్యమును కూడా దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. మన కష్టార్జితమైనటువంటి సొమ్ముని మనము అనుభవించటానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ ధనవంతుడు యాతన పడుతున్నాడు అంటున్నాడు. ఈ ధనవంతుడు బాధపడుతున్నాడట. ఎక్కడండి? అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను అంటున్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. బాధ పెడుతూ ఉంటుంది. ఆ ప్రదేశము భయంకరమైనది. ఆ ప్రదేశము చాలా భయంకరంగా ఉంటుంది. దాన్ని గురించి ఆలోచన చేస్తే ప్రియులారా చాలా భయం వేస్తుంది. ఒక విశ్వాసికి దాని నుంచి తప్పించుకోవాలి అంటే నీ శరీరేచ్ఛలను ఏం చేయాలండి? వాటిని మరి కంట్రోల్ చేసుకోవాలి. నీ శరీరేచ్ఛలను దేవుడిచ్చేటువంటి ఆత్మ చేత చంపివేయాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మాత్రమే మనము పరలోకపు వారసత్వాన్ని, గ్రీన్ కార్డు పరలోకములో మనకే దొరుకుతూ ఉంటుంది. గ్రీన్ కార్డు దొరకాలంటే మరి మామూలు విషయం కాదు. ఈ లోకములో మనకి గ్రీన్ కార్డు కావాలంటే చాలా కష్టం. దానికే మనం ఎంతో తిప్పలు పడాలి కదండి. మనకి వీసా కావాలంటే మనకి పాస్పోర్ట్ తయారు చేసుకోవాలి కదండి. పాస్పోర్ట్ కావాలంటే మరి ఆఫీసుకు పోవాలి, తిరగాలి, పెద్ద వాళ్ళ సంతకం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఈ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తివేనా, హైదరాబాదుకు సంబంధించినటువంటి వ్యక్తివేనా, ఈ మాణికేశ్వర్ నగర్లో ఉంటావా, వార్సిగూడలో ఉంటావా, అమీర్పేటలో ఉంటావా, ఆధార్ కార్డును బట్టి నువ్వు ఎక్కడుంటావో అక్కడికి ఎంక్వైరీకి వస్తారు. పాస్పోర్ట్ కావాలంటే కదండి, ఎంక్వైరీకి రారా, వస్తారు. పాస్పోర్ట్ తీసుకుంటున్నామంటే పిల్లరా ఎంక్వైరీ ఉంటుంది. నువ్వేం చేస్తావన్నది వాళ్ళకి డీటెయిల్స్ కావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏం జాబ్ చేస్తావన్నది ఆ యొక్క ప్రభుత్వానికి డీటెయిల్స్ కావాలి. నీ గురించి నువ్వు మొత్తం చెప్పాలి. ఏ రకంగా చెప్పాలి? నీ ఆధార్ కార్డు ఇవ్వాలి, పాన్ కార్డు ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, నీకున్నటువంటి ఆ లైసెన్స్ని ఇవ్వాలి, సమస్తమును కూడా. నీకు ఇల్లుంటే ఆ ఇల్లు యొక్క ప్లాటు, దాని రిజిస్ట్రేషను అదంతా కూడా పెట్టవలసి ఉంటుందేమో. దేవునికి స్తోత్రం. అయితే పిల్లరా ఇన్ని డీటెయిల్స్ కావాలి. ఈ లోకములో మనకు ఒక పాస్పోర్ట్ కావాలంటే, మన భారతదేశంలో నివసించడానికి పాస్పోర్ట్ కావాలి, లేకుంటే వేరే దేశానికి పోవటానికి మనకు పాస్పోర్ట్ కావాలంటే ఇవన్నీ ఆధారాలు కావాలి. మరి పరలోకపు మెట్టుని అందుకోవటానికి మనం ఏం చేయాలండి? దీనికంటే ఎక్కువగా కష్టపడాలి. దేవునికి స్తోత్రం. అన్నిటినీ త్యజించాలి. అన్నిటినీ మనము కొన్నిటిని త్యాగం చేయాలి. దేవునికి స్తోత్రం. కొన్నిటిని త్యాగం చేయాలి. ఏంటి? మనం చేయరానటువంటి పనులు కదండి. మనము దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగువాని సొమ్ము ఆశింపకూడదు, మరి ఎవరిని మర్డర్ చేయకూడదు, మంచిగా ఉండాలి, కక్షలు, భేదములు, విమత్తములు మరి ఎవరి మీద ఎలాంటి పెట్టుకోకూడదు. ఇవన్నీ కూడా ప్రభు ఇచ్చేటువంటి రూల్స్. పరలోకములో అబద్ధమాడినా కానీ పరలోకంలో ప్రవేశించలేమట. దేవునికి స్తోత్రం. చిన్న అబద్ధం కూడా నిన్ను పరలోకానికి రాకుండా నెట్టివేస్తుందట. కాబట్టి నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోవాలి.
అదంతా చూసేది, అదంతా స్కానింగ్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను స్కాన్ చేస్తాడు. తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను నన్ను స్కాన్ చేస్తాడు. చేసి నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటో చూస్తాడు. ఆయన ఒకసారి ఇట్లా స్కాన్ చేసిండంటే పిల్లారా, మనమందరం కూడా మన పరిస్థితి ఏంటో ఆయన ఒక్క సెకండ్లోని చెప్పగలడు. దేవునికి స్తోత్రం. మనం ఏం దాచుకున్నా దాగదో. ప్రభుత్వం దగ్గర ఒకవేళ మరి దొంగ పాస్పోర్ట్ తీసుకోవచ్చు కదండి, లేరా? చాలామంది ఉన్నారు అటు ఇటు నుంచి, వేరు వేరు దేశాల నుంచి మన దేశానికి దొంగ పాస్పోర్ట్లతో వచ్చిన వాళ్ళు, మన దేశం నుంచి బయటికి దొంగ పాస్పోర్ట్లు తీసుకుని పోయిన వాళ్ళు. కానీ ఈ పరలోకపు గ్రీన్ కార్డుకి, ఈ పరలోకములో మెట్టుకి పిల్లరా, పరలోకములో చేరాలంటే మరి ఏ దొంగ పాస్పోర్ట్లు చల్లవు. దేవునికి స్తోత్రం. మనల్నే స్కాన్ చేసేస్తాడు ఆయన. మన మనసుని స్కాన్ చేస్తాడు, మన మైండ్ని స్కాన్ చేస్తాడు దేవుడు. అక్కడ సిటిజన్షిప్ కావాలంటే, అక్కడ పరలోకపు వారసత్వం కావాలంటే మనల్ని ఇట్లా స్కాన్ చేయంగానే అప్పుడే తెలిసిపోద్ది, అర్హురాలు కాదు, అర్హుడు కాదు, దోసేయి. ఎక్కడికి దోసేయటం? ఎక్కడికండి? అగ్ని జ్వాలలలోనికి. దేవునికి స్తోత్రం. అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానంటున్నాడు ఆయన. ఎవరండి? ధనవంతుడు. ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను, నీరు దొరకదట అక్కడ. నా నాలుక మీద ఒక నీటి బొట్టు వేయమని ఆ లాజరుతో చెప్పు అంటే అబ్రహాం ఏమంటున్నాడు? నాయనా, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి, రాజాలకుండునట్లు పోజాలకుండునట్లు అని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. చదువమ్మా. 23వ వచనం. 16:23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. దేవునికి. ఆయన చనిపోయిన తర్వాత మాట్లాడుతున్నమాట. మరి చనిపోయిన తర్వాత నాలుక ఉందా? శరీరం ఇక్కడనే ఉంది, ఇక్కడే పాతి పెట్టబడదు కదా. అంటే ఆయన ఇంకొక శరీరాన్ని ధరించాడనమాట. దేవునికి స్తోత్రం. ఇంకొక శరీరం ఉంది, ఆ శరీరము అక్కడ యాతన పడుతూ ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. రక్తమాంసములో మరి దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు. ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం. నాలుక మీద వేయాలట. ఏం వేయాలి? ఒక నీటి బొట్టుని నా నాలుక మీద వేయటకు లాజరును పంపి అంటే, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి. అంతేకాక దాటగోరువారు దాటి పోజాలకుండునట్లు, దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహాగాధముంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు,
మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల, ఇప్పుడు గుర్తొస్తుంది ఆయనకి మారు మనసు గురించి. ఎప్పుడండి? అంత అయిపోయి నరకంలో పోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అక్కడుండి ఎన్ని మాటలు మాట్లాడినా ఏమన్నా ఫలితం ఉందండి? లేదు. మారు మనసు అన్నది ఆయనకు తెలుసు అన్నమాట. అంటే ఆయన దేవుని సువార్తను విన్నాడు. దేవునికి స్తోత్రం. మోషే టైంలో జరిగినటువంటి సంఘటనని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. పరలోకపు మరి మెట్టుని అందుకున్నటువంటి వ్యక్తి, ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం కదండి. ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. లాజరు ఈ లోకములో దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని దూతల చేత పరలోకానికి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడ్డాడట. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి, ఆయన్ని దేవుడు స్కాన్ చేసి ఉంటాడు. స్కాన్ చేయగానే అర్హత లేదు, అన్ని పాపములే, అన్ని వ్యభిచారములు, దొంగతనములు, మోసము చేశాడు, డబ్బు సంపాదించాడు. ఏం చేశాడో తెలీదు. యేసు ప్రభువుని నమ్మలేదు. యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించలేదు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. దేవుడంటే నమ్మకం లేదు. ఒకవేళ ఈ లోకంలో ప్రియులారా మనము మరి యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించుకుంటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేము. దేవుణ్ణి నమ్మకుంటే పరలోక రాజ్యం మనకు ఖచ్చితంగా లేదు. యేసుక్రీస్తు నామములోనికి అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం పొందుకుంటే, యేసుక్రీస్తే లోకరక్షకుడని, యేసుక్రీస్తే నా రక్షకుడని, యేసుక్రీస్తే నా ప్రభు అని మనము నమ్మకుంటే పరలోక రాజ్యములో మనకి స్థానము లేదు. దేవునికి స్తోత్రం. అయితే పిల్లరా, ఇక్కడ మరి లాజరు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాడు. నెమ్మది పొందుచున్నాడట. అక్కడ ఏం పొందుతున్నాడండి? నెమ్మది. ఈ ధనవంతుడికి ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటి అంటే మారు మనసు. కింద నాకు సహోదరులు ఉన్నారు, 4 5 అంటున్నాడు. మరి వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలంటే లాజర్ని ఎక్కడి నుంచి పంపించయ్యా? లాజరు పోయి అక్కడ పరలోకం ఉన్నది అని చెప్తే మరి వాళ్ళు మారు మనసు పొందుతారేమో అంటే, లేదు నాయన, కింద ఉండే పాస్టర్లు ఉన్నారు, మోసే ప్రవక్తలు ఉన్నారు, కింద చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు, పరలోక రాజ్యము మరి సమీపంగా ఉందని ప్రకటన చేస్తున్నారు. యేసుక్రీస్తే నిజమైన రక్షకుడని మరి నమ్మితే మాత్రమే పరలోక రాజ్యం ఉందని చెప్తున్నారు. వారి మాట విన్నవాళ్ళు మాత్రమే ఆ యొక్క మరి పరలోకపు నిత్య జీవపు మెట్టును ఎక్కగలరు, లేకుంటే ఎక్కలేరు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వ్యక్తి కదండి. మనము 18వ అధ్యాయంలో 18వ వచనంలో మరి చదువుకున్నటువంటి వ్యక్తి బాగా ధనం ఉన్నది, బాగా ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. మరి ఆయన వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి. మరి నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలేనని ఆయన అడిగాను. అందుకు యేసు, సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాదు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమని ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పెను. అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచూనే ఉన్నానను. చూశారండి, ఇక్కడ నువ్వు ఎరుగుదువు కదా అన్నాడు. అంటే ఆ వ్యక్తిని యేసు ప్రభువారు ముందుగానే స్కాన్ చేశాడు. హల్లెలూయా. స్కాన్ చేసిండు మొత్తం. ఆయనకి తెలియనిదేముంది? లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా చేయగలిగినటువంటి ప్రభుల వారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇతను ఏ ఉద్దేశంతో వస్తున్నాడో
ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. ప్రభు చేత మంచివాడ అనిపించుకోవటానికి వస్తున్నాడు. అంతరంగమును ఎరిగినటువంటి ప్రభు, హృదయమును ఎరిగినటువంటి ప్రభు కదండి. మనుషులకు తెలియదేమో, ఈయన కూడా ఒక మామూలు వ్యక్తి అనుకున్నాడు. ఆ యొక్క ధనవంతుడైనటువంటి కుర్రోడు, ఆ ధనవంతుడైనటువంటి వ్యక్తి. మరి నువ్వు ఎరుగుదువు కదా అంటున్నాడు. ఎరుగుదువు కదా అంటవేంటి? నీకు తెలుసాయా అనాలి కదా. అంటే నువ్వు ఆయన సమాధానం ఏముంటుంది? ఈ చిన్నప్పటి నుంచే నేను వీటిని వెరుగుదును అంటున్నాడు కదా. అంటే ఆయన చెప్పేటువంటి సమాధానం ఇదే అని ప్రభువుకి తెలుసు. దేవునికి స్తోత్రం. ఇంకా చదవండి అమ్మా. బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నా నేను. యేసు విని, నీకింకా ఒకటి కొదవగా ఉన్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా, యేసు అతను చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంట దూరుట సులభమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదండి. ఇక్కడ మనం ఈ వ్యక్తిని మనం చూస్తే, నీకొకటి కొదవగా ఉన్నది అంటున్నాడు ప్రభువు వారు. ఏంటి అనంటే, ధనం మీద నీకు బాగా ఆశ ఉన్నది. ధనం అంటే నీకు ప్రాణం. ఈ లోకములో దేవుడున్నాడు, ధనమున్నది. దేవుడు ఒక యజమానుడు. ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి యజమానుడు దేవుడు. ధనం అనేవాడు కూడా ఉన్నాడు, వాడు కూడా యజమానుడే. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరారు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉన్నది ఆ మాట. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఉంటే సిరికి సిరి అంటే ఏంటో తెలుసండి? ధనం. మీరు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరరు. 6వ అధ్యాయము 24వ వచనం చదవండి. మత్తయి సువార్త 24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. దేవునికి స్తోత్రం. మీరు సిరికి కానీ దాసుకు కానీ దేవునికి కానీ ఉంటే దేవునికన్నా దాసులుగా ఉండండి, లేకుంటే సిరికైనా దాసులుగా ఉండండి. మీరు రెండిటికి దాసులుగా ఉండనేరరు అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ వ్యక్తి ఇప్పుడు ఎవరికి దాసులుగా ఉన్నారు? నీకొకటి కొదవగా ఉన్నది అంటున్నాడు ప్రభుల వారు. ఏంటా కొదవు? నీ ఆస్తి అంతా అమ్మి బేదలకిమ్ము. దేవునికి స్తోత్రం. నీ ఆస్తి అంతా అమ్మి బేదలకిచ్చేసేయి. అప్పుడు నీకు పరలోకమందు ధనము కలుగుతుంది అంటున్నాడు కదా. పరలోకములో నీకు ధనము కలుగుతుంది. ఇక్కడ ఆస్తిని కోల్పోతే నీకు పరలోకంలో ధనం కలుగుతుంది. ఎందుకన్నాడో తెలుసండి? మరి ధనవంతులు లేరా ఈ ప్రపంచంలో? ధనవంతులందరికీ పరలోక రాజ్యం లేదా? ఇక్కడ ఏమంటున్నాడు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంట దూరుట సులభం. మరి ఈ లోకంలో ధనవంతులైన వారు పరలోక రాజ్యం వారికి లేదా? అబ్రహాము విపరీతమైనటువంటి ధనవంతుడు, మిక్కిలి ధనవంతుడు కదండి. అబ్రహాము మిక్కిలి ధనవంతుడు.
మామూలు ధనవంతుడు కాదు. ఇస్సాకు మిక్కిలి ధనవంతుడు, యాకోబు మిక్కిలి ధనవంతుడు. బంగారము వెండి మరి పనివారు కలిగి, అబ్రహాం ఇంట్లోనట 4,000 మంది పనివారి కుటుంబాలు ఉన్నారట. దేవునికి స్తోత్రం. 4,000 మంది, 4,000 కుటుంబాలు ఉన్నాయట. ఒక కుటుంబానికి అప్పటి కాలంలో ఒక 5గురు వేసుకున్నా కానీ కదండి, 10 మంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు ఒక్కొక్క కుటుంబానికి. ఆ టైంలో 5గురు వేసుకున్నా కానీ మరి చూడండి ఎంత విస్తారంగా ఉంటారు. 4,000 కుటుంబాలు ఆ యొక్క అబ్రహాం ఇంట్లో ఉన్నాయట. మరి అబ్రహాంకి పరలోకం లేదా? ఉన్నదిగా. లాజరు ఎక్కడున్నాడండి? అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుచున్నాడు. ఆ ధనమంతా దేవుడిచ్చింది. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రభువా నాకు మరి ఇల్లు అనుగ్రహించండి, నాకు భోజనం ఇవ్వండి ప్రభువా, నాకు వస్త్రం ఇవ్వండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇవన్నీ ఇస్తాడు దేవుడు. మనల్ని తోకలుగా చేయడు, మనము తలలమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ధనం ఇస్తాడు. అయితే ఆ ధనము దేవుడిచ్చిందై ఉండాలి. హల్లెలూయా. అక్రమంగా సంపాదించినటువంటి ధనము అది నిలవదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ వ్యక్తి మరి అక్రమంగా సంపాదించాడు. ఈ వ్యక్తి అక్రమంగా సంపాదించాడు. అందుకోసమే మరి దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుని యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, నిత్య జీవానికి నేను వారసుడిని కావాలి, నేనేం చేయాలా? నీకు కొదవ ఒకటి ఉంది, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు కదా. పాటిస్తున్నాడు, నిజమే. నరహత్య చేయట్లా, దొంగతనం చేయట్లా, వ్యభిచారం చేయట్లా. కానీ మరి అతనికి ధనం మీద వ్యామోహం ఉన్నది. దేవుడి కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవుని కంటే లోకముని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవుని కంటే ఏది ఎక్కువ కాకూడదు మనకి. దేవునికి స్తోత్రం. దేవుడే ఎక్కువ, దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి ప్రియులారా. దేవునికే నీ జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవునికే మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. దేవుణ్ణి ఆరాధించాలి. ఇక్కడ నీకొకటి కొదవగా ఉన్నది అంటున్నాడు ప్రభుల వారు. ఏంటి అంటే, నీ ఆస్తి అంతా అమ్మి పేదలకి, అప్పుడొచ్చి నన్ను వెంబడించు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి ఎవడో పోడు. నేనే పరలోకపు నిచ్చెన. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మరి ఆ ధనవంతుడు కోల్పోయాడు. నిత్య జీవం కావాలన్నాడు కానీ కోల్పోయాడు. అయితే మనము నిత్య జీవాన్ని గురించి ఆలోచన చేయాలి. ఈ లోకములో మనకి భోజనం ఉంటుంది. ఈ లోకములో ఎప్పుడైతే మనము నిత్య జీవాన్ని ఎదుగుతామో, మొట్టమొదట మీరు ఆయన నీతిని, రాజ్యమును వెదకండి. ఆ తర్వాత మీకు కావలసినవి అన్నీ మీకు అనుగ్రహించబడతాయని చెప్పి మరి 6వ అధ్యాయం మత్తయి సువార్తలోనే ఉంది ఆ మాట. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యమును నీతిని వెదకండి. నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నీకు ఇష్టమైనటువంటి పాత్రగా నన్ను తయారు చేయి ప్రభువా. దేవునికి స్తోత్రం. నా ప్రార్థన అయితే ఇదే అండి. దేవునికి నన్ను ఆక్రమించుకో ప్రభువా. ప్రభు దగ్గర అడుగుతున్నాను, నన్ను పూర్తిగా ఆక్రమించుకో. నీ ఆత్మతో నన్ను ఆవరించయ్యా. ఇర్మియాని ఏ విధంగా అయితే ఆవరించావో, ఇర్మియాని ఏ విధంగా అయితే పట్టుకున్నావో, నన్ను కూడా పట్టుకో ప్రభువా. దేవునికి స్తోత్రం. నా ప్రార్థన అయితే ఇదే అండి. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా పట్టుకుంటాడు. ఆ సమయం ఖచ్చితంగా ఆసన్నమైంది. దేవునికి స్తోత్రం. పూర్తిగా ఆయన నీ మాటలే పలకాల ప్రభువా. పూర్తిగా నీ ప్రవచనాలు చెప్పాలి ప్రభువా. నా ప్రార్థన అయితే ఇదే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా అక్కడ వారసత్వాన్ని కనుగొందాం. ఈ లోకములో రేషన్ కార్డు ఉన్న, ఈ లోకములో పాస్పోర్ట్ ఉన్న, ఈ లోకములో ఆధార్ కార్డు ఉన్న, పాన్ కార్డు ఉన్న, అక్కడ పరలోకములో మరి గ్రీన్ కార్డు లేకుంటే
మనము ఈ లోకములో ఎంత భాగ్యముతోటి భోగంతోటి జీవించినా కానీ ప్రియులారా, అక్కడ పరలోక రాజ్యంలో ప్రవేశించుకుంటే ధనవంతుడు ఏ విధంగా అయితే యాతన పడుచున్నాడు, ధనవంతుడు ఏ విధంగా అయితే బాధపడుతున్నాడో, మనం కూడా అదే బాధను అనుభవించవలసి వచ్చింది. అక్కడుండి సహోదరులు, నాకు 9 సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి స్వార్థ చెప్పండి అయ్యా అంటున్నాడు. కింద చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు, నాయన ఇక లేదు, ఛాన్స్ లేదు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఈ సమయంలో మరి దేవుని వాక్యం నీతో నాతో మనందరితో హెచ్చరిక చేస్తుంది. మనమందరం కూడా పరలోకపు వారసత్వాన్ని కోరుకుందాం. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుకుందాం, కానుకలు సమర్పి.